పై అంతస్తుకు వెళ్లడం కోసం ఏర్పాటు చేసే లిఫ్ట్లు ఏకంగా పైకే పంపేలా ఉన్నాయి. సరైన నిర్వహణ లేకపోవడంతో తరచూ అనేక చోట్ల లిఫ్ట్ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా కూషాయిగూడలోని ఏఎస్ రావు నగర్లోని ఓ హోటల్ లిఫ్ట్లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో లిఫ్ట్ ఎక్కాలంటేనే జనం భయంతో వణికిపోతున్నారు. హైదరాబాద్లో తరచూ అనేక హోటళ్లు, ఆసుపత్రుల్లో లిఫ్ట్ ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జరిగిన లిఫ్ట్ ప్రమాదాల్లో అనేక మంది గాయపడ్డారు. సాక్షాత్తు మంత్రులు కూడా లిఫ్ట్లో ఇరుక్కుపోయిన సంఘటనలున్నాయి. తాజాగా హైదరాబాద్ ఏఎస్ రావు నగర్లోని స్వాగత్ గ్రాండ్ హోటల్లో జరిగిన ప్రమాదంలో 5గురికి గాయాలయ్యాయి. ఈ నెల 15వ తేదీన రాత్రి 4వ అంతస్తు నుంచి లిఫ్ట్ పడిపోవడంతో 5గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని హాస్పిటల్కు తరలించారు. గాయపడ్డ వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఓ శుభకార్యానికి హాజరై 7వ అంతస్తులో లిఫ్ట్ ఎక్కగా 4వ అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా కిందకి పడిపోయింది. లిఫ్ట్ ప్రమాదంలో గాయపడ్డ వారిలో అనిరుద్ధ్ అనే ఇంజనీరింగ్ విద్యార్థికి కాలు విరిగింది. దీంతో అనిరుద్ధ్ తండ్రి హోటల్ యాజమాన్య నిర్లక్ష్యంపై కుషాయిగూడ పిఎస్లో ఫిర్యాదు చేశారు. కేవలం లిఫ్ట్ నిర్వహణ లోపం కారణంగా ప్రమాదం జరిగినట్టు అనిరుద్ధ్ తండ్రి ఆరోపించారు. ఒకవైపు అనిరుద్ధ్ ని విదేశాల్లో చదివించేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా ఇప్పుడు మంచానికే పరిమితమవడంతో కెరీర్ ప్రశ్నార్థకంగా మారిందంటున్నారు పేరెంట్స్. రెగ్యులర్ గా లిఫ్ట్ ను సర్వీసింగ్ చేయించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. 15th రోజు నైట్ మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య రిసెప్షన్ కని వచ్చారు సార్. 11:30 రిసెప్షన్ అయిపోయిన తర్వాత కిందికి దిగుతుంటే 7th ఫ్లోర్ నుంచి లిఫ్ట్లో వస్తుంటే 4th ఫ్లోర్కి వచ్చేసరికి సడన్గా అది సెల్లార్లో పడిపోయింది సార్. అది రోప్స్ తెగినో ఏంటో తెలియదు. ఇప్పుడు అయిన ఫ్రాక్చర్స్తో ఫిజికల్గా డ్యామేజ్ అని వీళ్ళ కెరీర్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది సార్. డాక్టర్ గారు నిన్న సర్జరీ చేసి మా అబ్బాయికి లెఫ్ట్ థైలో రాడ్ కూడా వేశారు. మా అబ్బాయికి మేము ఫారెన్ ట్రిప్ కూడా అంటే అక్కడికి ఎడ్యుకేషన్ కూడా మేము ట్రై చేస్తున్నాము. ఇదంతా కెరీర్ ఆగిపోయింది. ఈ హోటల్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఒక మంచి భవిష్యత్తున్న ఈ యువత ఇలా జరగడం వల్ల తప్పనిసరిగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. హోటల్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని అనిరుద్ధ్ తండ్రి దయాకర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. 15th నైట్ కునాల్ సింగ్ అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ ధీరజ్ సింగ్ మ్యారేజ్ ఉండడం వల్ల ధీరజ్ సింగ్తో పాటు ఈ శ్రీరామ్ అనిరుద్ధ్ అనే అతని మ్యారేజ్కి అటెండ్ అయ్యి స్వాగత్ గ్రౌండ్లో 11:30 ఆ టైంలో రిసెప్షన్ అయిన తర్వాత వీళ్ళు లిఫ్ట్లో కింద దిగడానికి 7th ఫ్లోర్ నుంచి కిందికి వస్తుంటే లిఫ్ట్ అదుపు తప్పి కింద పడడం వల్ల శ్రీరామ్ అనిరుద్ధ్ కాల్ ఫ్రాక్చర్ అయింది. కునాల్ సింగ్ అతనికి నీ పార్ట్లో కొంచెం లిగ్మెంట్స్ డ్యామేజ్ అయిందని చెప్పేసి వాళ్ళ హాస్పిటల్లో చేర్పించగా హాస్పిటల్ నుంచి మాకు మెసేజ్ వస్తే మేము పోయి అక్కడ ఎంక్వైరీ చేసినాం. తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి కేసు పుట్ చేసి ఇక్కడ కేసు తీసుకొని రిజిస్టర్ చేసినాం. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. హోటల్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగానే లిఫ్ట్ ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణముందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు.